సో రాష్ట్రంలో ప్రధానమైన సమస్యలు జిల్లాలలో ఉన్నాయి. సో అందులో ప్రధానంగా సమస్యలు ఇస్తే దాంట్లో మొదటగా ఈ కోతుల సమస్య వల్ల రైతులు చాలా నష్టపోతూ ఉన్నారు పంటలు వేస్తే. సో సంవత్సరానికి లక్షలు కాదు కోట్లలో నష్టపోతూ ఉన్నారు. స్వయంగా ఫేస్ చేసిన వాళ్ళు కూడా దానిలో లీడర్లు ఉన్నారు, సామాన్య రైతులు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు కూడా ఉన్నారు. సార్ ఒకసారి మాట్లాడడం మనతో పాటు ఎమ్మెల్సీ రవీంద్ర గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. సో మీరు స్వయంగా ఎదుర్కొన్నారు, మీరే షేర్ చేసుకున్నారు, ఏం చెప్తారు? ఒక రైతుగా అనేక బాధలు కోతుల ద్వారా నేను అనుభవించడమే కాకుండా కోతులతోటి బయట కాబడిన వాడిని, వైద్యం తీసుకున్న వాడిని, అన్ని రకాల పంటలుకి దూరమైనటువంటి రైతుల బాధల్ని చూసిన వాడిని, కోతుల బెడదతోటి జిల్లాలు కుటుంబాలే అతలాకుతలమవుతున్నటువంటి విషయాన్ని చూస్తున్న వాడిని, కూరగాయల కాంచి మొదలు పెడితే పల్సెస్ కాంచి ఆహార ధాన్యాల కానించి మొదలు పెడితే పండిన పంటల కాంచి మొదలు పెడితే ఇళ్ళల్లో కూడా ఎవరు కూడా సుఖంగా ఉండలేని పరిస్థితి కూడా గమనిస్తున్న వాడిగా, అన్ని ప్రాంతాల గ్రామాలు తిరుగుతున్న వాడిగా కోతుల బాధ ప్రజలకి ఎంత ఉందనేది స్వయంగా చూసిన వాడిని. ఈ కోతుల బెడదలను నివారించడం కోసం ప్రజలు చేస్తున్న అనేక ప్రయత్నాలను కూడా చూసాం. ఖర్చుతో కూడిన వ్యయ ప్రయాసాలతో కూడిన అనేక ప్రయత్నాలు చేసినా కూడా మరి సఫలీకృతులు కానీ ఆ రైతుల బాధలు కూడా చూసిన వాడిని. కోతులను నివారించడం కోసం కుక్కలను వేస్తే ఆ కోతులు కలిసి మరి పోయిన విధానాన్ని కూడా చూసాం. ఆ కుక్కలు కూడా ఉల్టా భారంగా తయారైన విధానాన్ని కూడా చూసాం. కుక్కలు, కోతులు, అడవి పందులతో వ్యవసాయ రైతులు విలవిలలాడిపోతున్నారు. ఏదో రకంగా నానా ఇబ్బందులు పడి పంట పండించుకుంటే ఆ పంట పండిన దాన్ని అమ్ముకోవడమే గోసపడుతున్న ఈ తరుణంలో నిరంతరం ఈ వ్యవసాయం పైన ఈ కోతుల బెడదలు మాత్రం దినదిన గండంగా గడుపుతున్న తీరును చాలా తీవ్రంగా కలిసివేస్తుంది. ఇది అన్ని వర్గాలలో చర్చనీయాంశంగా ఉంది. ఇవాళ హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో దీనికి సంబంధించి కరుణాకర్ దేశాయ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండమైన ఒక చర్చనీయాంశం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీనికి పెద్దలు రైతు కమిషన్ చైర్మన్ గారు కోదండరెడ్డి గారు కూడా రావడం జరిగింది. అనేక రాజకీయ పార్టీలు మేధావుల ద్వారా ఈ చర్చనీయాంశం సుదీర్ఘంగా కొనసాగింది. అందరి అభిప్రాయం కూడా ఒక్కటే, దీనిని ఏదో సున్నితాంశంగా తీసుకొని మరి ఆ కోతి అంటే ఆంజనేయుడిగా భావించి మనం ఇంకా ఉపేక్షిస్తూ ప్రభుత్వాలు సున్నితాంశంగా తీసుకొని పరిష్కార ధోరణి అవలంబించకుండా, సరైన మార్గాన్ని అన్వేషించకుండా తాత్కాలికమైనటువంటి ఉపశమనాల ప్రయత్నాలు చేసి మరి దులుపుకోవడం సరైనది కాదు. శాశ్వత పరిష్కారం ఉండాలి, కఠినంగా వ్యవహరించాలి, ప్రజల్ని కూడా దీన్ని సమాయత్తం చేయాలి, అన్ని వర్గాల రాజకీయ పార్టీలను కూడా కోఆర్డినేషన్ చేసుకోవాలి, దీనిని ఒప్పించాలి, కఠినమైన నిర్ణయాలు తీసుకొని వీటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వమే ముందు పడాలని యావత్ సమాజం కూడా ఘోషిస్తుంది, అభ్యర్థిస్తుంది, ఈ యొక్క ప్రభుత్వాలని డిమాండ్ చేస్తుంది. కోతుల బెడద ఒకటే కాదు సార్, అసలు వేసినప్పటి నుంచి ఎరువుల ప్రాబ్లము, పంట స్టార్ట్ అయినాక నీళ్ళ ప్రాబ్లము, వేసిన తర్వాత కొనడానికి ప్రాబ్లము ఇప్పుడు మనం ఫేస్ చేస్తూ ఉన్నాము. ప్రభుత్వం కూడా వడ్లు కొనక ఎట్లాంటి ఫేస్ చేస్తూ ఉన్నారు రైతులు. సో ఓవరాల్గా అసలు రైతాంగానికి సంబంధించి ఏం సూచిస్తారు ప్రభుత్వాన్ని? ఆ సమస్యల చర్చనీయాంశాలకు పోతే అలివిమీరిన సమస్యలు ఉన్నాయి. నాణ్యమైన కరెంటు ఇచ్చాం, కొంత సాగునీరుని ఇంప్రూవ్ చేసాం, కానీ విత్తనాలు కానీ పంటలకు సంబంధించి మరి మద్దతు ధర కానీ కొనుగోలుకు సంబంధించి కానీ విపరీతంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ డబ్బులు పెట్టి కొంటామనంటే యూరియా కూడా కొనలేని పరిస్థితి ఉంది. యాపులు పెట్టడం, పరిమితులు విధించడం, దాంతో విలవిలలాడిపోతున్నారు. ఇవాళ ఏదైతే కాటన్ పండిస్తే సరైన ధర లేదని, మిర్చి పండిస్తే ఇబ్బందులు ఉన్నాయని, ఇవాళ ప్రత్యామ్నాయ పంటగా మొక్కజొన్న వేస్తే రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల ఎకరాలలో ఇలా మొక్కజొన్న పండిస్తే కొనుగోలు చేయని దుస్థితి ఉంది. 2400 రూపాయలు మద్దతు ధర అన్నారు, కానీ అడ్డగోలుగా ఇవాళ ప్రైవేట్ మార్కెట్లో 1500కే కొని రైతుల్ని దోపిడీ చేస్తున్నారు. ఇవాళ మార్కెట్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడ కొనలేని పరిస్థితి ఉంది. ఇక వడ్లయితే వర్ణనాతీతం కాదు. గత నెల రోజులుగా కల్లాల పోసుకొని రోజువారీగా పడిగాపులు కాస్తున్నారు, నిత్యం తూర్పార పడుతున్నారు. అనేక రకాలుగా వర్షం తడవడం, వాటిని ఆరబోయడం, ఈ రకంగా
పండిన పంటను అమ్ముకోవడం కూడా ఇలా రైతుకు చాలా కష్టంగా ఉంది. ఇలా రైతు భరోసా పడడం లేదు, రుణమాఫీ కొద్ది మందికే చేశారు, పంటలు కొనుగోలు లేని పరిస్థితి. ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వం దివాలా తీస్తున్న విధానం పైన రైతులు అయితే చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఈ రైతులను కాపాడాల్సిన బాధ్యత మరి ఈ ప్రభుత్వం పైన ఉంది. గత ప్రభుత్వం కేసీఆర్ గారు వ్యవసాయ విధానంలో మరి విత్తనాలు కానీ, కొనుగోలు కానీ, కల్లాలు కానీ, ఆ తర్వాత గోడౌన్ల నిర్మాణం కానీ, ఆ తర్వాత కరెంటుని మరి ఇంప్రూవ్ చేసిన విధానం కానీ, యూరియాను అందుబాటులో పెట్టడం కానీ, కొంత వ్యవసాయ విధానాన్ని పటిష్టవంతం చేస్తుంటివి. అవన్నీ కూడా ఇవాళ బలహీనమై రైతుని నిర్వీర్యం చేసే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. రైతు కోసని మరి ఈ రకంగా పెడుతున్న ఏ ప్రభుత్వం కూడా మరి భవిష్యత్తులో నిలబడింది లేదు. కనుక రైతుల ఈ సమస్యలపైన తక్షణమే ఈ ప్రభుత్వం నివారించి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి, రైతులకు అండగా ఉండాలని మేము డిమాండ్ చేస్తాం. చివరిగా సార్, రైతులు ఏదైతే పంటలు వేస్తూ ఉన్నారో ప్రతిసారి కూడా ఆల్టర్నేటివ్ వైపు చూస్తూ ఉన్నారు, కల్టివేషన్ సైడ్ పండించడం పంటల వైపు. వాళ్ళకి ఏం సూచన ఇస్తారు మీరు? ఖచ్చితంగా రైతులకి పంట మార్పిడి ఉండాలన్నప్పుడు మద్దతు ధర కూడా ఉండాలి. ఆ మద్దతు ధరను ప్రభుత్వాలు నిర్ణయించాలి, కొనుగోలు కేంద్రాలను కూడా పెట్టాలి, రైతుకు అండగా ఉండాలి. అప్పుడు మాత్రమే రైతులు పంట మార్పిడికి పోతారు. మరి పంట మార్పిడి చేయాలంటే ఏంటి? పల్లి పండించాలి, కోతల సమస్య ఉంది కదా, కందులు పండించాలి, పెసలు పండించాలి, కోతల సమస్య ఉంది కదా, పొద్దుతిరుగుడు పండించాలి, ఆముదాలు పండించాలి, కోతల సమస్య ఉంది కదా, కూరగాయలు పండించాలి, కోతల సమస్య ఉంది కదా. ఈ రకంగా ఏ పంట వేయాలన్నా కొనుగోలు అనేది ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉండాలి. ఒక సరి అయినటువంటి ధరను కూడా, ప్రైస్ ఇన్సూరెన్స్ కూడా ఉండాలి. తర్వాత పంటకు వచ్చే ఇబ్బందులను కూడా మరి కాపాడే పరిస్థితి ప్రభుత్వం ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు పోతారు. కాబట్టి ప్రత్యామ్నాయమైన పంటల్ని మనం సూచించినప్పుడు ఎదురయ్యే సవాళ్ళను కూడా పరిష్కరించే రీతిలో ఈ ప్రభుత్వం ఉండాలని చెప్పని నేను ప్రభుత్వ దృష్టి కూడా రైతుల తరఫున నేను తీసుకెళ్తున్నాను. థ్యాంక్ యూ.